టీడీపీ రావాలి, వస్తుందని కాదు రావాలి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా చక్కబడాలి. గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలని చెప్పేసి యువతను ఊబిలో లాక్కెళ్ళిపోయారు. 5 సంవత్సరాలు బానిసత్వం లాగైపోయింది. ఉద్యోగ అవకాశాలు లేక వాలంటీర్ వ్యవస్థ అని చెప్పేసి ప్రయోజనాన్ని రాష్ట్రానికి చేకూరుస్తున్నారని చెప్పేసి అనుకున్నారు. కానీ అది సేవలు అందిస్తామనేటప్పటికి పంచాయతీ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి పని ఇవ్వకోకుండా ఏదో కొద్దిగా అమౌంట్ వీళ్ళకి ఇచ్చేసి వాలంటీర్ సర్వీస్ అని చెప్పేసి వీళ్ళని రంగంలో దింపి వీళ్ళు సరైన ఉద్యోగాలు ఎత్తుకోకుండా చేశారు. దానివల్ల యువత అంతా కూడా స్టేట్లో భయంకరంగా దెబ్బతింది. టెన్షన్ ఏమీ లేదు, అసలు కష్టపడ్డారు, పనిచేశారు, అవగాహన కల్పించారు. బడ్డేటి చంటి గారు కానీ మళ్ళీ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల నుంచి కూడా టీడీపీ క్యాడరు భయంకరంగా అవేర్నెస్ చేయడంలో, ప్రజలను అవేర్నెస్ చేయడంలో బాగా కష్టపడ్డారు. ప్రజలందరూ కూడా మారాలని చెప్పేసి కోరుకుంటున్నారు. కాబట్టి కష్టపడిన వాళ్ళకి కంపల్సరీగా ప్రజలు గుర్తిస్తారు. ఆలోచన విధానం నచ్చిన వాళ్ళకి కంపల్సరీగా ప్రభుత్వం మారుతారు. కాబట్టి టెన్షన్ అవసరం లేదు. ప్రజల తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. కొడాలి నాని గారు ఓడిపోతారు, దాంట్లో డౌట్ ఏముంది. ఎందుకంటే తెలుగు సంస్కృతిని భ్రష్టు పట్టించే విధంగా ఆయన వ్యవహార శైలి అంతా కూడా ఉంది. కాబట్టి అది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు ఏ మేరకు అభివృద్ధి కోరుకుంటున్నారు, ఈయన చేసింది ఏంటి అక్కడ ఈజీ కనబడుతుంది కదా. దాని మీద ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది, రోజు పేపర్లో చూసాం. కాబట్టి ఓడిపోతారు అంతే. మరి ఏలూరు బడ్డేటి చంటి గారి కుటుంబం గురించి తెలిసిన ఏలూరు ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం అని తప్పు చేసాం, మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి 30,000 నుంచి 40,000 మెజార్టీతో ఏలూరు ప్రజలు కూడా గెలిపించబోతున్నారు. ఈవీఎంలు తెస్తే సైకిల్ గ్లాస్ కమలం జోరు ఎలా ఉంటుందంటే ఒక వరదలాగా ఓట్ల వర్షం పొంగిపొల్లేలాగా మరి కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారు. మరి ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతం చేయడానికి ప్రజలందరూ కూడా కూటమి కట్టి విజయాన్ని చేకూర్చారు. కాబట్టి ప్రజలందరికీ కూడా ఈ కూటమి తరఫున వారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ప్రజాశ్రేయస్సు కోరే పాలన మనకు ఉంటుంది. కాబట్టి ఇక నుంచి అరాచకానికి ఎప్పటికీ ఎవరు నమ్మరు. కాబట్టి భవిష్యత్తులో కూటమి అభ్యర్థులు స్థిరస్థాయిగా రాష్ట్ర భవిష్యత్తుని కాపాడటానికి వాళ్ళే నాయకులుగా ఉండబోతున్నారు. మరి ఈ నాయకులు ఏమవుతారనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాం. ఇంకా ఎప్పుడు కూడా వీరు కొమ్ములు ఇరుచుకుని బయటకు వచ్చినా కూడా వాళ్ళ కొమ్ముల్ని ప్రజలు ఇరిచారు. కాబట్టి ఉత్తు కొమ్ములు వేసుకున్న వాళ్ళు ఉత్తు నాయకుల్లాగా మిగిలిపోతారు చివరికి. ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 130+ సీట్లు సాధించబోతుంది. ఎందుకంటే మన భారతదేశ చరిత్రలో కూడా ప్రతి నియోజకవర్గానికి కూడా ఆయన మంచి సామాజిక సమీకరణాలతో అభ్యర్థులను నిలిపి లాస్ట్ స్పీచ్ వరకు అద్భుతంగా పిఠాపురం స్పీచ్ వరకు డిప్యూటీ సీఎంని అనౌన్స్ చేసి అన్ని సీట్లు గెలవబోతున్నారు. ఆ పిఠాపురం సీటు కానీ ఈ మంగళగిరి సీటు కానీ వాళ్ళకి చాలా చెమటలు పట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నేను చింతలపూడి అబ్జర్వర్గా చేస్తున్నప్పుడు ఆ నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళినా ఫస్ట్ పిలిచేది దెందులూరు నియోజకవర్గం అని చెప్పి ప్రజలందరూ కూడా ముక్తఖండంతో అనౌన్స్ చేసిన నియోజకవర్గం మా దెందులూరు నియోజకవర్గం. ఖచ్చితంగా భారీ మెజార్టీతో దెందులూరు నియోజకవర్గంలో గెలుస్తున్నాం. అట్లాగే చింతలపూడి నియోజకవర్గం కూడా మేము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఏదన్నా టెన్షన్ ఫీల్ అయ్యాము అని అంటే ఇంకా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉండడం అనవసరం, పరిపాలన చేయడం అనవసరం. ఎందుకంటే ఇంత స్పష్టమైన పరిపాలన. వాళ్ళు ఏం చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులు అందరూ ఎక్కువ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏం చెప్పారు, ఈయన డబ్బులన్నీ పనిచేస్తున్నాడు, శ్రీలంక అయిపోతుంది, అభివృద్ధి లేదని చెప్పాడు. వాళ్ళే టర్న్ అయ్యి ఏం చెప్తున్నారు, ఆ పథకాలన్నీ కంటిన్యూ చేస్తాము, దాంతోపాటుగా ఇంకా సూపర్ 6 అని చెప్పారు. మరి అది బొబ్బర్లంక అవుద్దా అప్పుడు ఆంధ్ర? కాబట్టి వాళ్ళు స్టాండ్ బయట తీసుకున్నారు, అర్థమైపోతుంది. అట్లాగే పవన్ కళ్యాణ్ గారును చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వాలంటీర్ వ్యవస్థ అసలు అధ్వానం, అసలు ఆ వ్యవస్థ తప్పు అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, వాలంటీర్లు కంటిన్యూ అవుతారు, 10,000 శాలరీ అన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అసలు ఫెయిల్యూర్ అయిపోయారు. వాళ్ళకి అంతా తెలుసు విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు స్ట్రాటజిక్గా చాలా పర్ఫెక్ట్గా ఎలక్షను మొదటి రోజు ఆఖరి ఫోను కిందకి పెట్టేటప్పుడు స్పీచ్ కూడా ఇంత తడబాటు లేకుండా వెళ్ళినటువంటి రాజకీయ నాయకుడిని మనం చరిత్రలో ఎక్కడ చదవలేదు, వినలేదు. ఆయనే గెలవకపోతే రాజకీయాలే ఉండవు ఆంధ్రాలో. ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది ఆల్ ఓవర్ ఇండియా.
ఎడ్యుకేషన్ కూడా పెరిగింది కదా, కాంపిటేటివ్ నేచర్ పెరిగింది ఇప్పుడు పొలిటికల్ పార్టీలో కూడా. ఈ విధంగా చూస్తే ఓపెన్గా మాట్లాడాలంటే మనం రోజు నడిచే దేని మీద, వెళ్ళే దేని మీద, రోడ్ల మీద. రోడ్ల పరిస్థితి ఏమిటి వాళ్ళ ఏపీలో? రోడ్లు కూడా వేయని స్టేజ్లో గవర్నమెంట్ ఉందా అని క్వశ్చన్ మార్క్ మన బ్రెయిన్లో వస్తుంది కదా. అలా ఆలోచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది లాస్ట్ 2 monthsలో. సో డెవలప్మెంట్ లేకుండా ఎంతసేపు ఫ్రీలు ఇచ్చుకుంటూ వెళ్తే మంచిదే. ఆరోగ్యానికి, విద్యకి మీరు ఇవ్వండి, చేయండి, చేయూత ఇవ్వండి, ఎవరు కాదనరు. బట్ ఓవరాల్గా మేము డెవలప్మెంట్ కూడా చూసుకోవాలి కదా. అప్పులు చేసి ఇవ్వటం ఏంటండి? అప్పులు చేసి ఇవ్వటం ఏంటి? అది నేను చెప్పేది. అంచేత ఎవరు వస్తారన్నది ఇప్పుడు చెప్పలేం. కాంపిటీషన్లో బాగా ఉంది. గ్రామాల్లో పర్సంటేజ్ పెరిగింది బాగా, టౌన్స్లో కూడా పెరిగింది, అర్బన్ ఏరియాలో కూడా పెరిగింది. చాలా కాన్స్టిట్యూషన్లో ఎవరు గెలిచినా 2,000, 3,000, 4,000 మెజార్టీతో గెలుస్తారు తప్ప ఈ పార్టీ వస్తుందని ఏది చెప్పలేని పరిస్థితిలో ఏపీ ఉంది. వాడ లబ్ధి పొందినవాడు కృతజ్ఞతాపూర్వకంగా లబ్ధి పొందాడు కాబట్టి ఆ పార్టీకి వేయడానికి ప్రయత్నం చేస్తారు. చేయరని నేను అంటాను, కుదరదు. బట్ డెవలప్మెంట్ ప్రాసెస్ చూసుకోవాలి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే. నా ఉద్దేశం కొద్దో గొప్ప కూటమికే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. నేను మటు డెవలప్మెంట్ ప్రాసెస్ ఎవరు చేస్తారో వాళ్ళ వైపే ఉంటా. నేను క్లియర్గా చెప్తున్నా. ఓకే. For more videos like this, subscribe Big TV channel.